హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన మునగాకు ఫ్లేవర్తో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని నేనైతే 6 గుడ్లనైతే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అందులో కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేయటం వల్ల పైన పెంక్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది, అలాగే త్వరగా కూడా గుడ్లు అనేవి ఉడుకుతాయండి. ఇలా ఉడికిన గుడ్లని చల్లని నీటిలో వేసి ఆ పెంక్ అంతా ఒలుచుకుని ఈ విధంగా తీసుకుంటున్నాను. నేనైతే చాకుతో ఘాట్లు అయితే పెట్టట్లేదండి, అది వేపేటప్పుడు విడిపోతుందని. నేను చాపింగ్ స్టిక్ తీసుకొని వాటిని హోల్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా హోల్స్ చేయటం వల్ల మనం కర్రీ వండేటప్పుడు దాంట్లో ఉన్న మసాలా, కారం, ఉప్పు అనేది లోపలికి వెళ్ళి గుడ్డు తిన్నప్పుడు మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే వాటి మీద కొద్దిగా పసుపునైతే చల్లి పసుపు మొత్తం ఆ గుడ్లకు పట్టే విధంగా మనం అప్లై చేయాలి. ఈ పసుపు అన్నది మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఒక లేయర్గా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఎగ్ తినేటప్పుడు క్రిస్పీ లేయర్ అన్నది మరింత టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని ముందుగా పసుపు రాసి పెట్టుకున్న ఆ గుడ్లని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్ అయితే మంచి కలర్ఫుల్గా ఫ్రై అయ్యాయి. అవి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అండి. ఈ కర్రీలో కారం అయితే వాడట్లేదండి, పచ్చిమిర్చితోనే ఈ కర్రీకి కారం అనేది ఉంటుంది. అందుకని కొంచెం మీకు తగిన మోతాదులోనే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా మిరియాలు, అలాగే కొన్ని జీడిపప్పు, అలాగే కొద్దిగా టమాటా, దాంతోపాటు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని వాటిని 2 మినిట్స్ మగ్గనిచ్చి చల్లార్చిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, మనం ఫ్లేవర్ కోసం వాడే లేత మునగాకునైతే దాంట్లో వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైన రీతిలో మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తక్కువైనా తీసుకోవచ్చు. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్లో కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగ మొగ్గలు, 4 యాలకులు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు ముక్కలను కూడా వేసుకుని 1 మినిట్ వేగనిచ్చిన తర్వాత అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి. ఈ నూనెలో ఈ పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు మనం ఉంచుకోవాలి. మునగాకు అన్నది మరింత కొత్త టేస్ట్ని ఇస్తుందండి ఎగ్ కర్రీకి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ వేసుకోకముందు మీరు టేస్ట్ చూసినట్టయితే చేదుగా అనిపిస్తుందండి. కూర పాడైపోయిందని మీరేం భయపడిన అవసరం లేదు. ఇవన్నీ మనం యాడ్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేస్తే అసలైన టేస్ట్ మీకు తెలుస్తుంది. అందులో కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని వాటిని కూడా కలుపుకుని అలా నూనె పైకి తేలిన తర్వాత 1 కప్పు
పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని యాడ్ చేసుకున్న టైంలో మంటను సిమ్లో పెట్టుకుని పెరుగును బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగును వేసుకున్న తర్వాత మసాలా గుమగుమలాడిపోతుందండి వాసన అన్నది. ఇలా బాగా కలుపుకొని అప్పుడు మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ కోడిగుడ్లను కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీ గుడ్లకు పట్టేలాగా ఒక్కసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్ అంతా హోల్స్ ద్వారా ఎగ్స్లోకి వెళ్తుంది. ఇటు మునగాకు అటు ఎగ్ రెండు కూడా హెల్దీ అయిన విషయాలేనండి. అందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మునగాకు ఫ్లేవర్తో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా అన్నిట్లోనికి బాగా సూట్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.